ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. నీటి లోపల కొన్ని వేల జీవరాశులు నివసిస్తూ ఉంటాయి. అయితే వాటిలో కొన్ని చాలా భయంకరంగా ఉంటూ ఉంటాయి. అయితే కొన్ని జీవరాశులు భయంకరంగా ఉండకపోయినా కూడా అవి చేసే పనులు చాలా అంటే చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటాయి. ఒక ఆక్టోపస్ ఎప్పుడైనా సరే ఒక మనిషిని కిడ్నాప్ చేసి చంపేయాలనుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తామా? కానీ అలాంటి ఒక నిజమైన సంఘటన జరిగింది. అంతేకాదు ఒక నేవీ ఆఫీసర్ కి ఒక ప్రీ హిస్టారిక్ సీ క్రీచర్ నీటి లోపల కనబడింది. అలాగే ఒక ఫిషర్ మ్యాన్ కి నార్త్ కరోలినా యొక్క తీరం దగ్గరలో స్ట్రేంజ్ లైట్స్ కనబడ్డాయి. ఒక పెద్ద షార్క్ చేపని ఒక్కసారిగా మింగి తినేయగలిగే ఇంకొక పెద్ద చేపను మీరు ఎప్పుడైనా చూసారా? కానీ అలాంటి ఒక చేపని కూడా కొంతమంది ఫిషర్మెన్ చూశారు. ఇలాగ ఎన్నో భయంకరమైన విషయాలని నీటి లోపల చాలా మంది ఫేస్ చేశారు. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి కొన్ని భయంకరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద కేప్ లుక్అవుట్ UFO. ఇది నార్త్ కరోలినాలోని ఒక తీరం దగ్గర ఉన్న ఫుటేజ్. యాక్చువల్ గా కొంతమంది వ్యక్తులు ఆ టైంలో బీచ్ దగ్గర ఉన్నారు, అక్కడ ఫిషింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఆ రోజు డేట్ నవంబర్ 13, 2018, టైం రాత్రి 9 అవుతోంది. అయితే ఆ టైంలో వాళ్ళకి ఆకాశంలో సముద్రం మీద కొన్ని వింత ఆరెంజ్ లైట్స్ అయితే కనబడ్డాయి. సో ఇక్కడ మనకి ఫుటేజ్ చాలా క్లియర్ గా ఉంది, ఎందుకంటే ఆ కెమెరా ఆల్మోస్ట్ స్టేబుల్ గా ఉంది. సో అందువల్ల మనకి షేక్ అయిపోతూ అలా ఏం లేదనమాట. సో మంచి లాంగ్ క్లియర్ ఫుటేజ్ అయితే కనబడింది. అయితే మొదట వాళ్ళు దాన్ని చూసి ఏదైనా శాటిలైటో లేదంటే ఏదైనా ఒక ప్లేనో అనుకున్నారు. కానీ తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆ రెండూ కాదు అది అని. ఎందుకంటే శాటిలైట్ గానీ ప్లేన్ గానీ అయినట్టయితే ఆ లైట్స్ అనేవి మూవ్ అవ్వాల్సి ఉంటుంది ఆకాశం గుండా. కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఆ లైట్స్ జస్ట్ ఒకటే పొజిషన్ లో ఉన్నాయి అండ్ నీటి మీద కాన్స్టెంట్ గా తేలుతూ కనబడుతున్నాయి. సో అవేంటి అనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. అయితే వాటిని అలా కాన్స్టెంట్ గా చూస్తున్న టైంలో వాటిపైన ఇంకొక 2 లైట్లు వెలిగాయి. అప్పటి వరకు అక్కడ ఏ లైట్స్ లేవు, అక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉన్నట్టు ఎవరికీ అనిపించలేదు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ అక్కడ మళ్ళీ 2 కొత్త లైట్లు అయితే పుట్టుకొచ్చాయి. వాటిని చూసి వీళ్ళు ఇంకా ఆశ్చర్యపోయారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొద్దిసేపటి తర్వాత మొదటి 2 లైట్లు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా కంప్లీట్ గా ఫేడ్ అయిపోయాయి, అంటే కంప్లీట్ గా ఆగిపోయాయి. సో ఏం జరుగుతుంది అక్కడ ఏదైనా UFO ఉందా? పైన ఉన్న లైట్లు ఏంటి, కింద ఉన్న లైట్లు ఏంటి, మొత్తం అన్ని కూడా ఒక UFOకే చెందినవా లేదంటే 2 వేరు UFOలా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ అయితే పుట్టుకొచ్చాయి. బట్ వీటిలో దేనికి కూడా జవాబు అయితే దొరకలేదు అక్కడ. నెంబర్ 2. హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. మీరు యూట్యూబర్ గా బాగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? పేరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఒక రైట్ గైడెన్స్ కావాలి. ఆ గైడెన్స్ కోసమే ఈ కోర్స్ అయితే నేను క్రియేట్ చేశాను. ఈ కోర్స్ మీకు ఎంతగానో హెల్ప్ చేస్తుంది యూట్యూబ్ లో సక్సెస్ అవ్వడానికి. ఈ కోర్స్ యొక్క అసలు ప్రైస్ 1500 రూపీస్ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతానికి డిస్కౌంట్ లో ఇది 799 రూపీస్ కి మాత్రమే వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే యూట్యూబర్ గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ తీసుకోండి, ఎందుకంటే ఈ ఆఫర్ ప్రైస్ అనేది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత నార్మల్ ప్రైస్ కి వచ్చేస్తుంది. సో త్వరగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో దీనికి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇమీడియట్ గా ఆ కోర్స్ ని పర్చేస్ చేసి మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేయండి. అది 1965 సంవత్సరం జూలై నెల. కెప్టెన్ మార్విన్ మెక్కామిస్ అనే ఒక పర్సన్, అలాగే కెప్టెన్ బిల్ రైనీ అనే ఒక పర్సన్, వీళ్ళిద్దరూ కూడా ఒక సబ్మెరైన్ లో ఉన్నారు. వీళ్ళు బేసిక్ గా నేవీ ఆఫీసర్స్. వీళ్ళు డీప్ సీ సబ్మెర్సిబుల్ లో ఉండి ఎప్పుడు కూడా రొటీన్ చెక్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ రోజు కూడా అలాగా రొటీన్ చెక్స్ అనేవి చేస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు బహామాస్ ప్రాంతంలో సముద్రంలో చాలా లోతులో ఉన్నారు. సుమారుగా 1500 మీటర్లు లేదంటే 5000 అడుగుల లోతులో ఉన్నారు. అయితే అలాగే వాళ్ళు కిందకి వెళుతూ ఆ ప్రాంతంలో ఉన్న వాటన్నిటిని కూడా చెక్ చేసుకుంటున్న టైంలో ఒక విషయం వాళ్ళని ఆశ్చర్యపరిచింది. అదేంటంటే వాళ్ళు ఏదైతే సబ్మెర్సిబుల్ లో ట్రావెల్ చేస్తున్నారో ఆ సబ్మెర్సిబుల్ నీటి లోపల చాలా దూరం వరకు ఈడ్చుకుపోయినట్టుగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత మళ్ళీ కొంతసేపటికి నార్మల్ అయింది. వీళ్ళు నార్మల్ గానే ట్రావెల్ చేశారు. అయితే అలా ఎలా వెళ్ళింది అనేది వాళ్ళకి ఇనీషియల్ గా అర్థం కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే దీంట్లో ఏదైనా ఒక మాల్ ఫంక్షన్ రావడమో లేదంటే ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల సబ్మెర్సిబుల్ డ్రిఫ్ట్ అవడమో ఇలాంటివి ఏమైనా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. కానీ తర్వాత బయటకి చూస్తే, అంటే దాని యొక్క విండోస్ నుంచి సముద్రం లోపల ఏదైనా ఆబ్జెక్ట్ దీనికి తగిలిందా, అందువల్ల ఏమైనా మూవ్ అవుతుందా అని తెలుసుకోవడం కోసం విండోలోంచి బయటకు చూస్తే అక్కడ ఒక ఆబ్జెక్ట్ కనిపించింది. మొదట దాన్ని చూసినప్పుడు అదొక యూటిలిటీ పోల్ అనుకున్నారు. కానీ దాన్ని క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే అది కదులుతోంది. అంటే ఏదో ఒక జీవరాశి ఎలా కదులుతూ ఉంటుందో అలా కదులుతూ ఉందన్నమాట. అండ్ దాని యొక్క బాడీ చాలా అంటే చాలా థిక్ గా ఉంది.
దానికి ఫ్లిప్పర్స్ కూడా ఉన్నాయి, దాని యొక్క నెక్ కూడా చాలా పెద్దగా ఉంది, అండ్ చూడడానికి కొంచెం పాములా కనబడుతోంది, కానీ పాము అయితే కాదు. దాని యొక్క 2 కళ్ళు చాలా క్లియర్ గా కనబడుతున్నాయి కూడా. అవి 2 వేళ్ల వైపే చూస్తున్నాయి. అంటే చూడడానికి ఏదో ఒక పెద్ద లిజార్డ్ లా కనబడుతూ వచ్చింది, కాకపోతే దీనికి ఫ్లిప్పర్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేంటనేది వాళ్ళకి అసలు ఏమాత్రం అర్థం కాలేదు. అయితే తర్వాత వాళ్ళు ఏమని అనుకున్నారంటే మేబీ అది ప్లెజియోషార్ అయి ఉండొచ్చు, అంటే అంతరించిపోయిన ఒక మెరైన్ రెప్టైల్. అది ఒకప్పటి కాలంలో అంతరించిపోయింది, ఇప్పుడు భూమి మీద అసలు లేదు అని నమ్ముతూ ఉన్నారు మొత్తం అందరూ కూడా. బట్ అతను చెప్పిన డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి దాంతోనే మ్యాచ్ అవుతున్నాయి. చాలా మంది ఆ జీవినే అతను చూశాడు అని అయితే అనుకున్నారు. ఇన్ఫాక్ట్ మరికొంతమంది ఏమన్నారంటే ఆ జీవి ఇంకేదో కాదు, లాచ్నెస్ మాన్స్టర్ అని కూడా చెబుతూ వచ్చారు. ఈ లాచ్నెస్ మాన్స్టర్ అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ మాన్స్టర్. దీని గురించి చాలా మంది చాలా సార్లు కంప్లైంట్ చేశారు, మేము చూసామని. బట్ ఎవరు కూడా దానికి సంబంధించిన అఫీషియల్ ఆధారాన్ని అయితే మాత్రం సంపాదించలేకపోయారు, అదైతే క్లియర్ గా చెప్పొచ్చు. అయితే అతను తన యొక్క కెమెరాని ఇమీడియట్ గా ఆన్ చేయలేదు, అందువల్ల ఆ కెమెరాలో ఆ జీవి రికార్డ్ అవ్వలేదు. ఆ కెమెరాస్ కి కేవలం కొంత రేడియస్ మాత్రమే ఉంటుంది, 15 నుంచి 25 మీటర్ల వరకు మాత్రమే అవి క్యాప్చర్ చేయగలవు, అంతకంటే దూరంగా వెళితే అవి క్యాప్చర్ చేయలేవు. అండ్ వీళ్ళు కెమెరాని ఆన్ చేసి రికార్డ్ చేసే టైంకి ఆ జీవి అంతకంటే ముందుకు వెళ్ళిపోయింది, అందువల్ల వీళ్ళు దాన్ని క్యాప్చర్ చేయలేకపోయారు. బట్ మార్విన్ చెప్పిన దాన్ని కొంతమంది నమ్మారు, కొంతమంది అబద్ధమని కొట్టిపడేశారు. ఇలాంటిది ఎక్కడా కూడా జరిగే అవకాశం అయితే లేదు, ఆ జీవులు ఏవి నిజం కాదు, ఒకవేళ ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడైతే అంతరించిపోయాయని చాలా మంది అయితే నమ్మడం మొదలు పెట్టారు. అండ్ ఆ తర్వాత అతను కూడా చాలాసార్లు నీటి లోపలికి వెళ్ళాడు, అలాంటి ట్రిప్స్ ఇంకెన్నో వేశాడు. బట్ అతనికి ఇంకెప్పుడు కూడా అలాంటి పరిస్థితి అయితే ఎదురవ్వలేదు, అంటే అలాంటి జీవిని మళ్ళీ చూడలేదు అతను బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు వెట్ లాగ్ బుక్ ఉంటుంది కదా, దాంట్లో అన్ని ఎంటర్ చేశాడు. బట్ దాని తర్వాత నేవీ వాళ్ళు డిలీట్ చేసేసారు, దాన్ని ఫైనల్ రికార్డ్స్ లోకి అయితే మాత్రం ఎంటర్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదు, ఎందుకు దాన్ని దాచారనేది అతనికి కూడా తెలియదు. అండ్ అతనైతే దాన్ని క్వశ్చన్ చేయాలని అయితే మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. సో అలాగే అదొక మిస్టరీగానే మిగిలిపోయింది. నెంబర్ 3, ద ఆక్టోపస్ అటాక్. బేసిక్ గా ఒక మనిషిని ఒక ఆక్టోపస్ కిడ్నాప్ చేయాలనుకోవడం, చంపాలనుకోవడం ఎప్పుడైనా విన్నారా మీరు ఇలా జరుగుతుందని? కానీ నిజంగా జరిగింది. 1952వ సంవత్సరంలో గార్డన్ హ్యాస్ట్రీ అనే ఒక ఫిషర్ మ్యాన్ నీటి లోపల చేపలు పడుతూ ఉన్నాడు. అతను చేపలు పడుతుంది న్యూజిలాండ్ లోని పెపిన్ ఐలాండ్ యొక్క తీరం దగ్గరలో. అయితే అతను వేసిన ఫిషింగ్ లైన్ నీటి లోపల స్టక్ అయింది. సో దాన్ని బయటికి తీయడం కోసం అతను ఏదైతే చిన్న బోట్ లో ప్రయాణిస్తున్నాడో ఆ బోట్ లోంచి నీటి లోపలికి దూకి దాన్ని విడిపిద్దాం అనుకున్నాడు. అయితే ఆ డీప్ వాటర్ లోకి అతను జంప్ అయ్యి ఆ తాడునైతే విడిపించాడు. బట్ విడిపించిన నెక్స్ట్ సెకండ్ అతని కాలుని ఎవరో పట్టుకొని గట్టిగా కిందకి లాగేస్తున్నారు. ఎవరు లాగుతున్నారనేది అతనికి అర్థం కాలేదు, కానీ ఏదో ఒక తాడు కాళ్ళకి చుట్టి కిందకి లాగేస్తున్నట్టుగా అతనైతే ఫీల్ అయ్యాడు. అతను బయటికి రావడానికి ట్రై చేస్తున్నాడు, మళ్ళీ లోపలికి లాగేస్తుంది. ఎవరు ఏంటనేది అర్థం కాలే. సో అలాగా కిందకి చాలా వరకు లాగబడ్డాడు, నీటి లోపలికి వెళ్ళిపోయాడు, అతనికి ఊపిరాడట్లేదు. ఇంకొక వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే అతనికి ఏం జరుగుతుందో కనబడకుండా మొత్తం ఏదో బ్లాక్ కలర్ నిండిపోతుంది ఆ ప్రాంతం అంతా కూడా, ఎవరో అక్కడ బ్లాక్ కలర్ ఇంకు పోసేసినట్టు. సో అతని విజన్ అంతా కూడా బ్లర్ అయిపోయింది. సో ఫైనల్ గా అతను తన కాళ్ళని చేత్తో పట్టుకొని చూస్తే అది ఆక్టోపస్ యొక్క టెంటికిల్స్ అని అయితే అర్థమైంది అతనికి. ఒక ఆక్టోపస్ తనని పట్టుకొని కిందకి లాగేస్తోంది అని అతనికి అర్థమైంది. అతను దాని నుంచి విడిపించుకోవడానికి ట్రై చేశాడు, బట్ ఎంత ట్రై చేసినా అదైతే మాత్రం పట్టు వదలట్లేదు, చాలా గట్టిగా పట్టుకుంది. అయితే ఆ తర్వాత హ్యాస్టిక్ గుర్తొచ్చింది ఏంటంటే తన బెల్ట్ దగ్గర ఒక కత్తి ఉంటుంది, ఆ కత్తిని బయటికి తీసి దాని యొక్క టెంటికల్స్ మీద గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు, నరకడానికి ట్రై చేయడం మొదలు పెట్టాడు. అలా చాలా సార్లు కొట్టిన తర్వాత ఫైనల్ గా ఆ ఆక్టోపస్ అయితే వదిలింది అండ్ హ్యాస్టీ అయితే పైకి తేలాడు. అండ్ ఆ తర్వాత ఒడ్డుకి ఈదుకుంటూ వచ్చేసాడు, పోతే పోయింది బొంగులో బోట్ అని. అంటే బోటు కంటే అక్కడ ప్రాణాలు ముఖ్యం కదా. బట్ అన్ఫార్చునేట్లీ అతను గాయాలు అవ్వకుండా అయితే మాత్రం బయటికి రాలేదు, గాయాలు అయ్యాయి. అతని కాలికి ఒక వేలైతే కంప్లీట్ గా పోయింది, ఎందుకంటే ఆక్టోపస్ అంత షార్ప్ గా అటాక్ చేసింది కాబట్టి. నెంబర్ 4, ఒక పెద్ద షార్క్ ని ఒక సింగిల్ బైట్ లో ఎవరైనా తినగలరా? అఫ్ కోర్స్ మనుషులు ఎవరు షార్క్ ని తినరు కదా. సో జీవరాశుల గురించే మాట్లాడుకుంటున్నాం. సో జీవరాశుల్లో కొన్ని జీవులు చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. సో వాటిలో కొన్ని అయితే ఒక పెద్ద షార్క్ ని ఒక సింగిల్ బైట్ లో తినగలుగుతూ ఉంటాయి. కానీ అవేవి కూడా ఇప్పుడు భూమి మీద బతికున్నట్టుగా మన దగ్గర రికార్డ్స్ అయితే లేవు, అవన్నీ కూడా అంతరించిపోయినట్టుగా చెప్పుకుంటూ ఉన్నారు. బట్ అలాంటి ఒక సంఘటన మన కళ్ళ ముందు జరిగితే ఎలా ఉంటుంది?
ఒక పెద్ద షార్క్ మనకు కనబడుతూ ఉంది. అండ్ సడన్ గా ఒక జీవి వచ్చి ఆ పెద్ద షార్క్ ని ఒక సింగిల్ బైట్ లో నోట్ లోపలికి ఏదో మనం చిన్న టాబ్లెట్ వేసుకుంటాం చూడండి, అలాగ నోట్లోకి వేసేసుకొని మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అది నిజంగానే జరిగింది. యాక్చువల్ గా ఫ్లోరిడాలోని బోనిటా స్ప్రింగ్స్ యొక్క తీరానికి దగ్గరలో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు 2014వ సంవత్సరం ఆగస్టులో చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే ఆ టైంలో వాళ్ళు ఒక పెద్ద షార్క్ అయితే చూశారు. అదొక బ్లాక్ టిప్ షార్క్. అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది. దాన్ని చూసి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ భయపడడం మొదలు పెట్టారు. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అలా చూస్తూ ఉండగానే ఇంకేదో పెద్ద జీవి ఒకటి సడన్ గా వాటర్ లోంచి బయటకు వచ్చి ఆ పెద్ద షార్క్ ని గుట్టుక్కుని మింగేసి నోట్లో వేసుకొని వెళ్ళిపోయింది. ఆ పెద్ద జీవి ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాలేదు. అది చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే దాని యొక్క వీపు భాగం అంతా కూడా ఏదో డైనోసర్ కు ఉన్నట్టుగా స్పైన్స్ అన్ని ఉన్నాయన్నమాట. సేమ్ ఒక లివింగ్ డైనోసర్ ఎలాగైతే ఉంటుందో నీటి లోపల అలాగే కనబడింది వాళ్ళకైతే అది. సో దాన్ని చూసి వాళ్ళందరూ కూడా లిటరల్లీ వణికిపోయి అక్కడ నుంచి వెంటనే పారిపోయి వచ్చేసారు. అయితే ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే అసలు ఆ జీవి ఏంటి, ఆ వింత ఆకృతిలో ఉన్న ఆ జీవి నీటి లోపల బ్రతికేదా, భూమి మీద బ్రతికేదా, లేదంటే రెండు ప్రాంతాల్లోని బ్రతికేదా డైనోసర్ లాగా? ఏమో మరి, మనకైతే ఏమీ ఐడియా లేదు. నిజానికి నాకైతే మాత్రం ఆ ఇమేజ్ చూస్తుంటే గాడ్జిల్లా సినిమాయే గుర్తొస్తోంది నాకైతే. నెంబర్ 5, ఈ ఇన్సిడెంట్ గురించి ఒక రెడిట్ యూజర్ పోస్ట్ చేశాడు. అతను ఏమని చెప్పాడంటే, ఇది నాకు జరిగిన సంఘటన కాదు, నా ఫ్రెండ్కి జరిగిన సంఘటన. అతను నేవీలో పనిచేస్తూ ఉంటాడు, నేను కాదు. అయితే అతను సబ్మెరీన్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వర్క్ చేస్తున్న టైంలో 1970లలో వాళ్ళు నార్త్ అట్లాంటిక్ ఓషన్ లో వార్ఫేర్ కి సంబంధించిన ప్రాక్టీసెస్ అన్ని కూడా చేస్తున్న టైంలో వాళ్ళకి ఒక వింతైన సంఘటన ఎదురైంది. అదేంటి అంటే ఆ ప్రాంతంలో యుద్ధానికి సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అంటే ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు షిప్స్ కి కానీ సబ్మెరైన్స్ కి కానీ డ్యామేజెస్ అవుతూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేయడం, మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ రోజు కూడా అలాంటి ఒక సంఘటన జరిగింది. వాళ్ళకి ఒక బ్రిటిష్ సబ్మెరైన్ కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి కనిపించింది. దాని యొక్క ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ గా బ్రేక్ అయిపోయింది. అండ్ అలాగే ఫార్వర్డ్ బల్క్ హెడ్ ఏదైతే ఉందో అది సీకి కంప్లీట్ గా ఎక్స్పోజ్ అయిపోయింది. దానికి చెందిన ఒక సెయిలర్ ఏమని తెలియజేశాడంటే, మాకు అండర్ వాటర్ లో ఒక కొలిజన్ ఎదురైంది, అది చాలా అంటే చాలా వేగంగా జరిగింది, మమ్మల్ని ఏం గుద్దిందో మాకైతే ఇప్పటి వరకు అర్థం కాలేదు, కానీ అది గుద్దిన గుద్దుడికి మా సబ్మెరైన్ ముందు భాగం అంతా కూడా ఎగిరిపోయింది, మరి ఏం వచ్చి గుద్దిందో మాకు అర్థం కాలేదని చెప్పాడు. అయితే ఆ ప్రాంతంలో వాటర్ ప్రెషర్ కొంచెం ఎక్కువే ఉంటుంది, అదైతే వాస్తవం. కాకపోతే ఎంత వాటర్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న ప్రెషర్ ని తట్టుకునే విధంగానే దీన్ని నిర్మించారు. సో అది వాటర్ ప్రెషర్ కారణంగా బ్రేక్ అయిపోయే అవకాశం అయితే లేదు. తర్వాత రెండవ పాయింట్ ఏంటి అంటే, ఆ ప్రాంతంలో ఎలాంటి ఆబ్స్టికల్స్ కూడా లేవు. అంటే కంప్లీట్ గా స్కాన్ చేశారు ఆ ప్రాంతాన్ని, ఎలాంటి అడ్డంకులు లేవు. మరి దేన్ని గుద్దుకుంది? పోనీ శత్రు నౌకలు ఏమైనా ఉన్నాయా అంటే అవి కూడా లేవు. బట్ ఏదో ఒకటైతే గుద్దింది. ఆ గుద్దింది ఏదో ఒక నార్మల్ అబ్స్టాకిల్ అయితే కాదు, మూవింగ్ అబ్స్టాకిల్. అంటే ఏదైనా ఒక జీవరాశి ఏదో ఒకటైతే గుద్దిందనమాట. అది ఏంటనేది అర్థం కావట్లేదు. కానీ వాళ్ళందరి మైండ్లోకి వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అది ఎంత పెద్దగా ఉండుండకపోతే సబ్మెరీన్ ముక్కలైపోద్ది చెప్పండి. సో అది ఏంటనేది ఎవరికి అర్థం కాలే. ఇప్పటికీ అదొక అన్సాల్వ్డ్ మిస్టరీగా మిగిలిపోయింది. సో దాట్స్ ఇట్ గైస్, చూసారు కదా, ఇవి నీటి లోపల బయటపడ్డ 5 భయంకరమైన విషయాలు. వీటిలో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ గా, ఏది చాలా భయంకరంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఎప్పుడో కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అకౌంట్ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.